నమస్తే మీ అందరికీ వెల్కమ్ టు మీ భారతి. కొత్తగా మనం ఇంట్లో వంట చేసుకోవడానికి అట్ల పెనములు, బాండీలు, గుంట పునుగులు అవన్నీ చేసుకోవడానికి తీసుకుంటాం కదా! వాటిని అట్లేగా వాడేయకూడదనమాట. కొన్ని రోజులు గంజిలో ఉంచాలి. అంటే 2, 3 రోజులు. ముందుగా 2, 3 అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకొని ఎక్కువ వాటర్ పోయాలి. ఎక్కువ గంజి రావాలి. ఎందుకంటే మనం తీసుకున్న వస్తువులు పూర్తిగా మునిగిపోయేంత వరకు పోయాలి గంజి. నేనైతే 3 రోజులు గంజి మారుస్తూ ఉన్నాను అనమాట. రోజు పోస్తూనే ఉన్నాను. ఫైనల్‌గా ఇట్లా మట్టి మట్టిగా అట్లా అయిపోతాయి. తర్వాత అవన్నీ తీసి స్టీల్ పీచోడు తీసుకొని శుభ్రంగా సోపేసి 2, 3 టైమ్స్ అట్లా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం అప్లై చేసి ఒక హాఫ్ డే అలా వదిలేసామంటే నీట్‌గా వస్తాయి. తర్వాత మనం తీసి దోసలు వేసుకోవచ్చు. ఫస్ట్ దోసలు వేసిన తర్వాత పెనమంతా వేయాలి. ఎందుకంటే మొత్తం లోపల ఏమన్నా మడ్డి స్టార్టింగ్ కాబట్టి పైన ఉందంతా వచ్చేస్తుంది. 2, 3 టైమ్స్ పోతాయి దోసలు అవన్నీ. పోవడం అంటే మట్టి అదంతా వచ్చేస్తుంది అనమాట. నేనైతే 2, 3 దోసలు తీసి పడేసేసాను. ఫైనల్‌గా ఒక ఆనియన్ కట్ చేసి శుభ్రంగా వేసి ఆయిల్ వేసి రుద్దేసామంటే దోశ తర్వాత నీట్‌గా వచ్చేసింది. గంజి మాత్రం వేడి వేడిగా ఉన్నప్పుడే వాటి మీద పోసేయండి. చల్లారిన తర్వాత పోస్తే అదంతా వెళ్ళిపోదు. బాగా గంజి వేడిగా ఉండాలి. అట్లాగే పోసేసి మునిగే వరకు ఉంచండి. థ్యాంక్ యూ.